నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైక్రో ఫైనాన్స్ ఆగడాలను కూటమి ప్రభుత్వం అరికట్టాలి. బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గూదె రాజారావు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో 2-3 నెలల్లోనే మెడికల్ కళాశాల పనులు ప్రారంభించబోతున్నాం. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. రైతులంతా తమ పశువులకు శాస్త్రీయపరమైన మెలకువలను తెలుసుకుని పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాతో సరైన చికిత్స అందించాలి. పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో 2-3 నెలల్లోనే బాపట్లలో మెడికల్ కళాశాల పనులు ప్రారంభించబోతున్నామని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. బాపట్లలో నిర్మాణంలో ఉండి ఆగిపోయిన మెడికల్ కళాశాలను ఆయన తన అనుచరులతో కలిసి సందర్శించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైసీపీ వారు అనవసరంగా రాద్ధాంతం చేయడం సరికాదని హితవు పలికారు. మెడికల్ కళాశాల విషయంలో ప్రభుత్వ పరంగా అన్ని విషయాల్ని పరిశీలించి విధి విధానాలు రూపొందిస్తున్నారన్నారు. 100 సీట్లలో 70 సీట్లు పేదవారికి కేటాయిస్తామని, పూర్తిగా ప్రైవేటు వారికి కాకుండా గవర్నమెంట్ సీట్లు కూడా ఉంటాయన్నారు. కొంత భాగం ప్రైవేటు వారికి అప్పగిస్తే మెయింటెనెన్స్ చేయడానికి సులువుగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం చెప్పిన పాలసీలు అందులో ఉన్నాయని, మేమేమి కొత్తగా అమలు చేయడం లేదన్నారు. వైసీపీలో 3 సంవత్సరాలు ఏం పీకారని ప్రశ్నించారు. మెడికల్ కళాశాలకు వచ్చిన నిధుల్ని బటన్ నొక్కి పక్కదారి పట్టించారని ఆరోపించారు. బాపట్ల మెడికల్ కళాశాలకు 60 కోట్ల నిధులు విడుదల చేస్తే కాంట్రాక్టర్కి ఇచ్చింది 20 కోట్లు మాత్రమే, మిగిలిన వారి పక్కదారి మళ్లించలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ నిధులు చెల్లించి ఉంటే సగం పనులు పూర్తయ్యేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు సలగల రాజశేఖర్ బాబు, రాష్ట్ర నాయకులు తాత జయప్రకాష్ నారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు గుల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శ్రీమన్నారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నేనే తెచ్చానంటారు, సంతోషం. మెడికల్ కాలేజీ నేనే తెచ్చాను అంటారు, సంతోషం. జిల్లా ఒక పార్లమెంటుకి ఒకటి, అది ఒక పాలసీ పరంగా అక్కడున్న భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకి ఒక జిల్లా చేసిందనే విషయం ప్రజలందరికీ తెలుసు. అది ఈ ప్రభుత్వం అవలంబించారు. ఏ ప్రభుత్వం? గత వైసీపీ ప్రభుత్వం. అలాగే మెడికల్ కాలేజీల విషయానికి వస్తే, బాపట్ల మెడికల్ కాలేజీ స్థాపించాలి, మనకి మెడికల్ కాలేజీ అవసరం ఉంది అని అంటంలో వైసీపీ శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, జనసేన శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, యావత్ బాపట్ల ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీ బాపట్ల రావటానికి ఇష్టమే. ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిందే. కానీ అంగరంగ వైభవంగా ఎన్నో ప్రగల్భాలతో, వైసీపీ జెండాలతో, వైసీపీ తోరణాలతో ఆ రోజు మెడికల్ కాలేజీ శంకుస్థాపన జరిగిందా లేదా? అదే రోజు 31/5/2021 మే నెల ఆఖరి రోజున 2025లో శంకుస్థాపన జరిగితే, ఇక్కడి నుంచి 3 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీ పూర్తి చేస్తాం. 2024లో 100 మంది సీట్లతో ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, అడ్మిట్ అవుతారు విద్యార్థులని ప్రగల్భాలు పలికారా లేదా? పలికితే పలికామని చెప్పండి, లేదంటే లేదు. ఆ రికార్డెడ్గా ఆ మాటలన్నీ మా దగ్గర ఉన్నాయి. సరే, వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీనికి ఎంత శాంక్షన్ అయింది? అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము వచ్చి 15 నెలలు, మీరు 2024 సుమారుగా మార్చి నెల దాకా మీ ప్రభుత్వమే ఉంది. 2024 అడ్మిషన్లు ఎందుకు చేయలే మీ ప్రభుత్వంలో? మెడికల్ కాలేజీ ఆపితే ఊరుకోం. ఇక్కడికి వచ్చి మెడికల్ కాలేజీ మీరు వదిలేసిన వీటన్నిటికీ జెండాలు కట్టి, అదేదో మీ సొంతంలాగా మీరు పూర్తి చేయలా, మీరు బిగిన్ చేశారు. కానీ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తున్నదని నేను గర్వంగా చెబుతున్నాను. మెడికల్ కాలేజీని, నర్సింగ్ కాలేజీని బాపట్ల నుంచి వెళ్ళిపోతే మేము దేనికైనా సిద్ధమవుతాం. మీరున్న టైంలో మీరు దేనికి సిద్ధమయ్యారు? సిద్ధం 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 అంటారు. అసలు దేనికి సిద్ధమయ్యారు మీరు? మీకు తెలిసిందేంటి? సిద్ధం. దేనికి సిద్ధం అయ్యారు? మెడికల్ కాలేజీ ఇన్ టైంలో పూర్తి చేయకుండా ఈ డబ్బుల్ని వేరే వేరే అకౌంట్లకి మళ్లించడానికి మీరు సిద్ధమయ్యారు. ఎందుకంటే సిద్ధం మీ పదం కదా, సిద్ధమయ్యారు. అది సంతోషిద్దాం కాసేపు. కానీ మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. పీపీపీ పద్ధతి అంటే ప్రైవేటు ప్రభుత్వం పార్ట్నర్షిప్తో ముందుకు వెళ్ళేదే పీపీపీ విధానం. మరి ప్రైవేటు పరం చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రైవేటు ప్రభుత్వ పరం చేస్తున్నామని మేము చెప్పామా?
ప్రైవేటు పరమని మేము చెప్పలేదు, ప్రభుత్వ పరమని చెప్పలే. వీళ్ళిద్దరూ కలిసి డే బై డే మెయింటెనెన్స్ వీళ్ళుంటుంది. పేదల కోసం 70 సీట్లు ప్రభుత్వం తరఫున రేపు ఇవ్వబోతున్నాం. కనుక 30% సీట్లు కన్వీనర్ కోటాలో ఇవ్వబోతున్నాం. వాళ్ళకి మీరు కట్టి వదిలేసిన మెడికల్ కాలేజీలు ఉన్న పునాదులకి జెండాలు కట్టి వెళ్తున్నారు. ఎందుకు? ఇదేదో మా సొంతం అది. ఇది మీ సొంతం కాదు, తెలుగుదేశం పార్టీ కూటమి సొంతం కాదండి. మిమ్మల్ని నడిపించిన, మనల్ని నడిపించిన, మీతో ఉన్న, మాతో ఉన్న ప్రజలు. అందుకే మేము ఎప్పుడు అంటాం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. బాపట్ల మండలంలోని సువర్టిపురం గ్రామంలో గల ప్రభుత్వ గురుకుల పాఠశాల వసతి గృహాన్ని లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడి అక్కడ వసతి, భోజనం సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు దుప్పట్లు, బుక్స్ పంపిణీ చేశారు. భోగిరి శ్రీహరి భోగిరి శ్రీకాంత్ జ్ఞాపకార్థం భోగిరి పృథ్వీరాజ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పటాన్ రాజేష్, భోగిరి రామారావు, నర్రా ఏడుకొండలు, నక్క ప్రకాష్, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చారు ఇక్కడ ఎవరెవరికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, వాళ్ళ చరిత్ర కూడా చదివా, వాళ్ళందరి గురించి చదివాను. దాంట్లో ఆ ప్రతి పేజీలో మీరు కూడా ఎక్కడో ఉన్నారు వాళ్ళతో సహా. సో స్టూవర్ట్పురం నుంచి నాకు ఎప్పుడో తెలుసు, ఇప్పుడు కాదు, నాకు 30 సంవత్సరాల ముందే మీ గురించి నాకు తెలుసు. నానా ప్రేమతో పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడ టికెట్ ఇవ్వగానే. నా స్టూవర్ట్పురం అని ఫస్ట్ ఇక్కడికి వచ్చి కూర్చున్నా. సమస్యలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, అన్ని మనం పరిష్కారం ఇవ్వాల్సిందే. బైక్ ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెం గ్రామానికి చెందిన అట్లాంజిరెడ్డి చీరాల వెళ్లి బైక్ పై తిరిగి వస్తున్నాడు. ఇందులో బాపట్ల నుండి చీరాల వైపు వెళ్తున్న కారు తోటవారిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై అతడి బైక్ ను ఎదురుగా ఢీకొట్టింది. అంజిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కారు రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో అందులో ఉన్న ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈపూర్పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనం నివసించే ప్రాంతాలు ఎంత శుభ్రంగా ఉంచుతామో మన పరిసర ప్రాంతాలు, మనం పనిచేసే కార్యాలయాలు కూడా అంతే శుభ్రంగా ఉంచాలని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా బాపట్ల పట్టణంలోని 3వ వార్డులో గల రెల్లి కాలనీలో చెట్లు నాటే కార్యక్రమాన్ని అధికారులు ప్రజలతో కలిసి ఆయన నిర్వహించారు. వాతావరణం సమతుల్యం చేసేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆంధ్ర రాష్ట్రం స్వచ్ఛతా విషయంలో ముందుకు సాగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మానవాళికి మేలు జరుగుతుందన్నారు. పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం మానవహారంగా ఏర్పడి మున్సిపల్ కార్మికులు, అధికారులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, బావుడో చైర్మన్ సెలగల రాజశేఖర్ బాబు, టీడీపీ రాష్ట్ర నాయకులు తాత జయప్రకాష్ నారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు గులపల్ల శ్రీనివాసరావు, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శ్రీమన్నారాయణ, బీజేపీ నాయకులు రామకృష్ణ, కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, పట్టణ అధ్యక్షులు బాలనారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక నాన్ పొల్యూషన్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడం కోసం మనం ఇల్లు ఎంత శుభ్రంగా అట్టు పెట్టుకుంటామో ఇంటి పరిసరాలను కూడా అంతే శుభ్రంగా అట్టు పెట్టుకోవటం కోసం, వాతావరణాన్ని సమతుల్యంగా అట్టు పెట్టుకోవటం కోసం మొక్కలు నాటే కార్యక్రమం. ఇలా ప్రతి వారం ఒక్కొక్క యాంగిల్లో ప్రతి 3వ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా, దేశాన్ని స్వచ్ఛ దేశంగా తయారు చేయాలి అని దీనికోసం బడ్జెట్లో కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి మురుగు కాలువలు కానీ, రోడ్లు పక్కన చెట్లు నాటే కార్యక్రమం కానీ, చెత్త ఎక్కడెక్కడ పేరుకుపోయిందో అదంతా కూడా తీసివేయటం దగ్గర నుంచి ఒక వారం ప్లాస్టిక్ రహితంగా, ఒక వారం డ్రైనేజీ సిస్టమ్ మీద, ఒక వారం మొక్కలు నాటే కార్యక్రమం,
ఇలాగా ఒక మంచి కార్యక్రమానికి భారతదేశంలో శ్రీకారం చుట్టారు సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు. దాన్ని అన్ని రాష్ట్రాలు పాటిస్తూ ఉన్నారు. కానీ మన రాష్ట్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన శ్రద్ధ. ఈ కార్యక్రమాన్ని 10 మందిలో తీసుకెళ్ళి మనం ఒంటిని శుభ్రం చేసుకోవాలి, మన కుటుంబాన్ని కుటుంబ పరిసర ప్రాంతాలని శుభ్రం చేసుకోవటమే కాకుండా మీరు ఎక్కడైతే ఉంటారో ఆ వీధిని, ఆ వాడని శుభ్రం చేసే విధంగా మీరు ముందుకెళ్ళాలని ఈ కార్యక్రమం మేము రూపొందించి స్వచ్ఛంద్ర ప్రదేశ్ కొరకు అందరూ కృషి చేయాలని కర్లపాలెం తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాలెం పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కర్లపాలెం పాఠశాల వద్ద ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు మొక్కలు నాటారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా షాకీర్ పాషా, ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయ, శ్రీ జి శ్రీనివాసరావు, ఈనుకొల్లు పోలీసురావు, ఫ్రాన్సిస్, సంతోష్, సుబ్బారెడ్డి, కార్యదర్శి సునీత, ఐసీడీఎస్ కార్యకర్తలు, హెల్త్ సిబ్బంది చర్చలు జరిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మెయిన్గా పచ్చదనము, పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా అన్ని స్కూళ్లలో, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా మొక్కలు నాటే కార్యక్రమము. ఆ మొక్కలు నాటే కార్యక్రమము అన్ని చోట్ల అందరూ కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రైల్వే గేట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని గూదె రాజారావు డిమాండ్ చేశారు. బాపట్ల మండలం బర్తిపూడి రైల్వే గేట్ వెంటనే తెరవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రైల్వే గేట్ మూసివేసి సుమారుగా సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు ఆ గేట్ ని వాడకంలోకి తీసుకురాలేదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు గూదె రాజారావు ఆరోపించారు. శవాల్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లాలన్నా కూడా నానా అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. విద్యార్థులు స్కూల్కు వెళ్లాలన్నా, ఎవరికైనా అంబులెన్స్ సౌకర్యం కావాలన్నా ఈ గేటు మూసివేయడం వల్ల సుమారుగా 5 కిలోమీటర్లు పక్క నుండి వెళ్లవలసి వస్తుందన్నారు. బాపట్ల ఎమ్మెల్యే ఎంపీ ఈ విషయంపై చొరవ తీసుకుని రైల్వే అధికారులతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శీలం రోజన్ బాబు, మంచాల ఆనంద్, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్, మండల అధ్యక్షుడు గాంధీ, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు బత్తిపూడి గ్రామం దగ్గరకు వచ్చామండి. గత సంవత్సరం పైనే ఉంది ఈ గేటు మూసేసి. ఈ గేటు మూసేయడం వల్ల బడికి వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా చనిపోతే శ్మశాన వాటికి ఒకటే తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. తాగడానికి వాటర్ బావి ఒకటే, ఆ బావిలో చాలామంది వాటర్ అటు ఇటు తీసుకెళ్తారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి విషయంలో ఈ గ్రామస్తులు చాలా సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. మేము తెలియజేయమనగా గౌరవ ఎంపీ గారికి ఈ గ్రామం తరపున అప్పీల్ చేసుకుంటున్నాం. ఈ సమస్యను వెంటనే రైల్వే శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని కోరుచున్నాం. అదేవిధంగా బరిగొడ్లు ఇటు అటు పశువులు జారుతుంటే గేట్లు లేపడం వల్ల చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా హఠాత్తుగా ఆరోగ్యం బాగపోతే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ మొత్తం తిరిగి రావాలి. చాలా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామ ప్రజల దృష్ట్యా వాళ్ళ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు రైల్వే డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి ఈ సమస్యను తీర్చాలని ఈ గ్రామస్తుల తరపున బహుజన్ సమాజ్ పార్టీ విన్నవించుకుంది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులంతా ఉన్నత చదువులు చదివి అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని బాపట్ల రోటరీ క్లబ్ అధ్యక్షుడు వేజన్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని రైలుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ తరపున విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేశారు. మాజీ రొటేరియన్ కొత్త ఆంజనేయులు జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి బుర్ల రామసుబ్బారావు, పలువురు రోటరీ క్లబ్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా రోటరీ కార్యదర్శి అయినటువంటి కొత్త ఆంజనేయ గారు మాకు రోటరీ 3150లో ఇది లిటరసీ మంత్ అని అంటారు. అంటే అక్షరాస్యత దినోత్సవం, దీనిలో ఇట్లా పిల్లలకి బ్యాగ్స్ అయ్యి అవసరమని చెప్పడం, మా కార్యదర్శి గారు వెంటనే వారి మనవడు దర్శక్ సాయినందన్ వారి సౌజన్యంతో మీ అందరికీ కూడా ఈ ప్యాడ్లు, బుక్స్, పెన్లు ఇచ్చేదానికి వారి సహాయ సహకారాలతో ఈరోజు మేము ముందుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా ఈ బుక్స్, ప్యాడ్లు ఇవి తీసుకుని సక్రంగా చదువుకుని మంచి ప్రయోజనం కావాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని మీ స్కూలు ఉపాధ్యాయులకు మరియు మీ తల్లిదండ్రులకు ఈ స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని.
రైతులంతా తమ పశువులకు శాస్త్రీయపరమైన మెలకువల్ని తెలుసుకుని పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాలతో సరైన చికిత్సలు అందించాలని బాపట్ల పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల జిల్లా పీబీపాలెం మండలం జీఎన్ పాలెం గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా పశుసంవర్ధక శాఖ మరియు పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధులు చికిత్స మరియు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఎన్ఎల్ఎం పథకం కింద 50% సబ్సిడీపై ఉన్నాయని, కావున వీటిని రైతులందరూ ఉపయోగించుకోవాలని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో 124 గేదెలకు గర్భకోశ వ్యాధికి సంబంధించిన చికిత్సలు మరియు మందులు అందించారు. ఈ శిబిరంలో పీబీపాలెం పశు వైద్యాధికారులు డాక్టర్ శివకుమారి, డాక్టర్ తిరుమల తేజ, డాక్టర్ అన్సారీ, డాక్టర్ వనజలక్ష్మి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ పశు వైద్యం కూడా ఇంత గణనీయంగా గతంలో అభివృద్ధి చెంది ఉండలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట కూడా మన సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా పశు వైద్యం కూడా చాలా వరకు అన్ని రకాల జబ్బులకి టీకాలు అనేటివి ఉన్నాయి. కాబట్టి ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ఒకటే రైతుల సైడ్ నుంచి ఉన్నటువంటి కార్యక్రమం కూడా పుట్టాలి. అప్పుడే ఈ పాడి పశువుల పెంపకం అనేది లాభసాటిగా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రాజుగారు అడిగారు ఏంటంటే SSS అంటే లింగ నిర్ధారిత వీర్యం. ఇంతకుముందు ఏంటంటే సెమన్ ఉండేది, మనం 40 రూపాయలు తీసుకొని చేసేవాళ్ళు. అదేమైందంటే చేసామనుకోండి 50% ఆడదోళ్ళు, 50% మగదోళ్ళు. మగదోడ పుట్టిందంటే దానికి పాలు ఇవ్వరు. అదేవిధంగా ఆటోమేటిక్గా అది పెరిగి పెద్ద ఏది ఉండదు. ఒకవేళ పెరిగి పెద్ద అయినా దాని మధ్యలోనే ఏదో 1 సంవత్సరం లోపలనే దాన్ని కోత కమ్మేయటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏం చేశారంటే ఒక రకమైనటువంటి లింగ నిర్ధారిత వీర్యాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆ లింగ నిర్ధారిత వీర్యంలో కూడా జనరల్గా సామాన్యంగా ఏంటంటే సంవత్సరానికి 2000-2500 లీటర్లు ఇచ్చేటువంటి సారగలిగినటువంటి పశువుల దున్నకూరల నుంచి సెమన్ని కలెక్ట్ చేసి ఆ సెమన్ని మరి మన హాస్పిటల్స్ ద్వారా ఇంతకుముందు గతంలో మీకు రైతులకు అందుబాటులో ఉండేలాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ లింగ నిర్ధారిత వీర్యం 4000 నుంచి 5000 లీటర్లు ప్రతి సంవత్సరానికి 4 నుంచి 5000 లీటర్లు ఇచ్చేటువంటి సారగలిగినటువంటి దున్నకూరల నుంచి సేకరించి ఆ సెమన్ని మరి చాలా భద్రంగా చాలా పద్ధతి ప్రకారంగా వివిధ దశల్లో వాటిని స్క్రీనింగ్ చేసి మనకు రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. శతక పద్యాలతో విద్యార్థుల్లో నైతిక విలువలు పెరుగుతాయని ప్రధాన ఉపాధ్యాయులు పి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం ఎంబీ రాజుపాలెం హైవెండ్ స్కూల్లో బాపట్ల అగ్రికల్చరల్ కళాశాల విశ్రాంత డీన్ పూలిపాక కృష్ణయ్య వేమన శతక పద్యాల సాహిత్యాన్ని అందించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు. దసరా సెలవుల్లో శతక పద్యాలను చదివి అనంతరం పాఠశాలలో వాటిపై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ శ్రీనివాసరావు, తిమ్మరాజు, వెంకట సుబ్బారావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గోవిందరావు గారు, అలాగే పూలిపాక కృష్ణయ్య గారు, తిమ్మరాజు సుబ్బారావు గారు ఈరోజు శతక పద్యాలని విద్యార్థుల్లోకి పంపించి వారి ద్వారా విలువలు పెంపొందించే విధంగా ఈ పద్యాలని అప్పచెప్పిన వారికి కంటతా బట్టి వారికి బహుమతులు ఇవ్వడం అనేది ప్రకటించున్నారు. చాలా సంతోషం. మన పాఠశాలలో విలువల విద్య అనే దాని ద్వారా ప్రభుత్వం కూడా ఈ పద్యాల ద్వారానే పిల్లల్లో మంచి లక్షణాలని స్ఫూర్తివంతమైనటువంటి కథల ద్వారా అందజేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వీరు గోవిందరావు గారి వారి యొక్క ఆశీస్సులతో ఈ కృష్ణయ్య గారు, సుబ్బారావు గారు చేసే ఈ కృషి కూడా చాలా ప్రశంసనీయం. పద్యాల ద్వారా సమాజంలో పిల్లలందరికీ మంచి నైతిక విలువలు పెంపొందించడానికి ప్రయత్నం చేద్దాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మైక్రో ఫైనాన్స్ ఆగడాలు రోజురోజుకు అధికమయ్యాయని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు గూది రాజారావు అన్నారు. సిపిఐ ఎంఎల్పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి మేకల ప్రసాద్ అధ్యక్షతన పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రుణగ్రస్తుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థలకు కట్టడి చేయాలని, రుణగ్రస్తుల అప్పుల్ని రద్దు చేసే చర్యలకు కూటమి ప్రభుత్వం పూనుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వివిధ ఫైనాన్స్ సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులు ఇండ్లు, చిన్న చిన్న షాపులు తాకట్టు పెట్టుకుని శ్రామిక సమూహాలకి అప్పులు ఇచ్చారన్నారు. ఈ రుణగ్రస్తులకు పనులు సరిగ్గా లేకపోవడం వల్ల, ఆన్లైన్ మార్కెటింగ్ వల్ల చిన్న చిన్న వ్యాపారాలు వారి వ్యాపారాలు దెబ్బతినడం, వ్యాపారాలు జరగక అనారోగ్యం, వివిధ కారణాల వల్ల తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఈ ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు వారి రికవరీ ఏజెంట్లను పంపి మహిళలను వేధించడంపై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి విచారించాలని, రికవరీ ఏజెంట్లు, ఫైనాన్స్ సంస్థల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు కొచ్చెల వినయరాజు మాట్లాడారు. ఈ ప్రైవేట్ సంస్థల బ్యాంకులు నడుపుతున్నది బడా పెట్టుబడిదారులేనని, వారి నల్ల డబ్బు మార్చేందుకు అనుకూలంగా మురికివాడల్లోని నిరుపేద మధ్య తరగతి వారిని ఎన్నుకొని
వారికి సులభంగానే రుణాలు పొందేలా చేసి అధిక వడ్డీలతో వసూలు చేస్తూ వారు కట్టలేని పరిస్థితి వస్తే వారి నుండి వసూలు చేసుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి పేద మధ్యతరగతి ప్రజల్ని కాపాడాలని కోరారు. కూటమి ప్రభుత్వం శాసనసభలో చట్టం చేసి బాధితుల్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ నియోజకవర్గ అధ్యక్షులు కొమ్మతోటి కిరణ్, ప్రగతిశీల మహిళా సంఘం బాపట్ల డివిజన్ కార్యదర్శి మూవల పల్లవి, తోకల కనకమ్మ, షేక్ ఫైజన్, వనపర్తి లక్ష్మి, తోకల తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల చూసుకున్న రాష్ట్రం మొత్తం చూసుకున్న మైక్రో ఫైనాన్స్ ఆగడాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి. ఈ 4-5 రోజుల క్రితమే మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం ఒక జీవోని తీసుకొచ్చింది. అది గవర్నర్ చేత ఆమోదించబడ్డ జీవో చట్టం. ఆ చట్టం క్లియర్గా ఏం చూస్తుందంటే మైక్రో ఫైనాన్స్ ఆగడాలు అరికట్టేస్తాం. ఎవరైతే రికవరీ ఏజెంట్లు వెళ్ళి ఇబ్బంది పెడతారో ఆ ఇబ్బంది వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మీద మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల మీద గూండా చట్టం ఉపయోగిస్తామని పూర్తిగా హెచ్చరించింది. ఎందుకంటే వాళ్ళు రుణగ్రహీతులు రుణాన్ని తీసుకొని ఎప్పటికైనా చెల్లిస్తే స్తోమత ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వగలిగారు అని కొన్ని రూల్స్ కూడా ఆ ప్రభుత్వం మెన్షన్ చేసింది. అదేవిధంగా ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి తెలియజేస్తుంది, తమిళనాడులో ఏ విధంగా చట్టం వచ్చిందో అదేవిధంగా ఏపీలో కూడా ఆ చట్టం రావాలని. ముఖ్యంగా పాలకులు విఫలమయ్యి జాతీయ బ్యాంకులు ఏదైతే జాతీయ బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకుల్లో సామాన్యుడికి లోని పక్షాన వీళ్ళు ప్రైవేటు కంపెనీలు ఆశ్రయిస్తున్నారు, ప్రైవేటు ఫైనాన్స్లను ఆశ్రయిస్తున్నారు. అదే ప్రభుత్వ రంగ సంస్థల నుండి పేదవాడికి లోన్ ఇస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా లోపం ఉంది. ఆర్టికల్ 20 ప్రకారం కూడా ఇది ప్రభుత్వ లోపం విఫలమయ్యారు. ఇకనైనా తమిళనాడులో ఏ విధమైన చట్టం తీసుకొచ్చారో ఏపీలో కూడా అదే చట్టం తీసుకురావాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాళ్లే కట్టాలంట. ఎంత ఘోరం ఇది! అసలు వడ్డీ వాళ్ళ లంచాలు మొత్తం మీరే కట్టాలని చెప్పేసి ఎవరైతే లోన్లు తీస్తున్నారో వాళ్ళ మీద విపరీతమైన టార్చర్, ఫోన్లు చేసి హింసించటం. అదేవిధంగా రికవరీకి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళని పెంచి పోషించితే కూడా వీళ్ళ డబ్బులు తీసుకునే ఆ సంస్థ రికవరీ ఏజెంట్లకి ఇస్తుంది. బాపట్ల మండలంలోని వెదుర్లపల్లి బేతపూడి గ్రామానికి చెందిన అగ్నివీర్ మేడిపోయిన వెంకట దుర్గా నరేంద్ర రెడ్డి పార్థివ దేహంపై 30 నెలల జెండాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో కప్పారు. అదేవిధంగా రీత్ను పార్థివ దేహంపై ఉంచి సంఘీభావం తెలిపారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ ఆనందరావు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ తరపున అగ్నివీర్ పార్థివ దేహంపై గౌరవార్థం రీత్ నివాళులర్పించారు. రాజస్థాన్ నుండి వచ్చిన ఆర్మీ అధికారులు తెచ్చిన డాక్యుమెంట్స్ పరిశీలించి పార్థివ దేహం అప్పగింత తంతును పూర్తి చేయించేసి పంచాయతీ సర్పంచ్ కార్యదర్శులతో అవసరమున్న పత్రాల్ని సాంబశివరావు పూర్తి చేయించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆనందరావు, బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకటకృష్ణారావు, బాపట్ల జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ షేక్ నిజాముద్దీన్, సీనియర్ మాజీ సైనికులు కె ఆంజనేయులు, డి వెంకటేశ్వర్లు, మరి వీరస్వామి, సింగయ్య, గోవర్ధన్ రెడ్డి, డి ప్రసాద్, రాయపూడి శ్రీనివాసరావు, పసుపులేటి ప్రసాద్, సైనికులు, 23 ఎన్సీసీ ఆంధ్ర బెటాలియన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Ceremony parade, salute, down, salute, down, salute, down. జోహార్ అగ్నివీర్ వెంకట దుర్గా నరేంద్ర రెడ్డి, జోహార్ అగ్నివీర్ వెంకట నరేంద్ర రెడ్డి, జోహార్ అగ్నివీర్ వెంకట నరేంద్ర రెడ్డి, జోహార్ అగ్నివీర్ వెంకట నరేంద్ర రెడ్డి. కర్లపాలెం మండలంలో రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేస్తామని మండల వ్యవసాయ అధికారి సుమత్ కుమార్ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆర్ వడంజ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 80% సబ్సిడీతో రైతులు ఇస్తుందన్నారు. కావలసిన వారు వ్యవసాయ శాఖను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షాకిర్ పాషా, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పందరబోయిన సుబ్బారావు, వీరయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశము మనము మన పంచాయతీలో ఉన్న ప్రాబ్లమ్స్ వాటి మీద సమీక్ష చేసుకోవడం జరుగుతుంది. మీ గ్రామాల్లో ఉన్న మీ సమస్యలు అనేవి ఈ సభాముఖంగా తెలియజేయిస్తే దాన్ని బట్టి పరిష్కారం చేసుకొని ఏమేమి
మేము చేయగలం అనేది ఫైనల్ చేసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైక్రో ఫైనాన్స్ ఆగడాలను కూటమి ప్రభుత్వం అరికట్టాలి. బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గూదె రాజారావు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో 2-3 నెలల్లోనే మెడికల్ కళాశాల పనులు ప్రారంభించబోతున్నాం. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. రైతులంతా తమ పశువులకు శాస్త్రీయపరమైన మెలకువలను తెలుసుకుని పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాతో సరైన చికిత్స అందించాలి. పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.